హలో, నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంబిఎన్ బ్లాగ్. ఈరోజు ఈ వీడియోలో మనం పిఎఫ్ ఎగ్జిట్ డేట్ ఎలా వేయాలో చూద్దాం. మనం ఒకవేళ కంపెనీ నుంచి బయటికి వెళ్ళిపోతే మన ఎంప్లాయర్ కనుక మన ఎగ్జిట్ డేట్ అప్డేట్ చేయకపోతే మనం సొంతంగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. మన యూఏఎన్ నెంబర్, లాగిన్ డీటెయిల్స్, క్రెడెన్షియల్స్తో మన యూఏఎన్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. పాస్వర్డ్ అండ్ మన క్యాప్చా ఏదైతే ఉందో దాంతో మనకి యూఏఎన్ నెంబర్, మన ఐడీలో లాగిన్ అవ్వాలి. సో వన్స్ మన ఐడీలో లాగిన్ అయిన తర్వాత లాగిన్ అయ్యాం లేటర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది మన ఇంటర్ఫేస్, మన మెంబర్ ఐడీది, మన యూఏఎన్ నెంబర్, మన డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ మనం మేనేజ్ అనే ఆప్షన్లో లాస్ట్లో కనబడుతుంది మార్క్ ఎగ్జిట్, ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ సెలెక్ట్ చేసుకోమనిద్ది. సో సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్లో మన ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ ఏదో మనం ఎగ్జిట్ అయ్యాము, ఎగ్జిట్ డేట్ అప్డేట్ అవ్వలేదో అవి మనకు కనబడతాయి. సో మనం ఇక్కడ తీసుకుంటాం. సో చూసారా, మన కంపెనీ సెలెక్ట్ చేసుకోగానే మన అక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఏంది, మనం ఇక్కడ ఎప్పుడు జాయిన్ అయ్యాం, పెన్షన్ ఎప్పుడు జాయిన్, మొత్తం ఆటోమేటిక్గా వస్తాయి. ఇక్కడ మా పిఎఫ్ ఎగ్జిట్ డేట్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మన కంపెనీ మీద, మన పేరు మీద లాస్ట్ ఏ మంత్ అయితే కాంట్రిబ్యూషన్ పే చేసిందో ఆ మంత్ దాకే అక్కడ మనకి డేట్ చూపిస్తుంది. సపోజ్ అదే మంత్ మీరు ఎగ్జిట్ అయ్యి ఉంటే, సపోజ్ ఇక్కడ చూడండి, నేను యూ కెన్ సెలెక్ట్ ఎనీ డేట్స్ ఆఫ్ లాస్ట్ కాంట్రిబ్యూషన్ మంత్ బై ద ఎంప్లాయర్. సో ఏ మంత్ అయితే లాస్ట్ కాంట్రిబ్యూషన్ చేశారో సో అది మాత్రమే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం అది ఆ మంత్స్ మాత్రమే కనబడుద్ది. ఆ మంత్లో లాస్ట్ డేట్ ఆఫ్ వర్కింగ్ ఏదైతే ఉందో ఆ క్యాలెండర్ మంత్లో అది సెలెక్ట్ చేసుకోవాలి. సో మార్చ్ ద కాంట్రిబ్యూషన్ ద్వారా మార్చ్ కనబడుతుంది, లాస్ట్ డేట్ ఆఫ్ ద మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. రీసెలెక్ట్ ద డేట్ అంటారు, మళ్ళీ సేమ్ మార్చ్ మాత్రమే కనబడుద్ది. సో మార్చ్లో లాస్ట్ డేట్ 31st తీసుకోవాలి. అండ్ రీజన్ ఫర్ ఎగ్జిట్లో మాత్రం రిటైర్మెంట్, సూపర్ యాన్యువేషన్ అనేది వేయాలి, లేదంటే సెసెషన్, షార్ట్ సర్వీస్, ఎనీ అదర్ రీజన్ ఇది సెలెక్ట్ చేసుకొని డేట్ ఆఫ్ ఎగ్జిట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చారు కదా, లాస్ట్ కాంట్రిబ్యూషన్ ఏదైతే కంపెనీ కట్టిందో అది మాత్రమే ఆ మంత్ మాత్రం మన రిఫ్లెక్ట్ అవుతుంది. దాంట్లో ఏ డేట్ అవుతుందో ఆ డేట్ చేయాలి, అదే మళ్ళీ రీఎంటర్ చేయాలి. అలానే సెలెక్ట్ రీజన్ ఫర్ ఆఫ్ ఎగ్జిట్లో సెసేషన్, షార్ట్ సర్వీస్ ఇది చేసిన తర్వాత కన్సెంట్, ఆధార్ కన్సెంట్ ఇచ్చే, రిక్వెస్ట్ ఓటీపీ ఇక్కడ ఉంది కదా, ఇయర్ బై కన్సెంట్ టు ప్రొవైడ్ మై ఆధార్ నెంబర్, మా బయోమెట్రిక్ ఆధార్ నెంబర్ యూజ్ చేసుకోవడానికి చేస్తున్నాను. సో రిక్వెస్ట్ ఓటీపీ కొట్టగానే మన ఆధార్కి లింక్ అయిన ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి యాజ్ యూజువల్ మన క్లెయిమ్స్కి కానీ మన కేవైసీ కానీ అదైతే వాళ్ళు ఓటీపీ అడుగుతున్నారు, సేమ్ అదే ప్రాసెస్లో మన ఆధార్కి ఏ మొబైల్ నెంబర్ అయితే ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఉంటుంది. పాయింట్స్ కేర్ఫుల్గా చదవండి అని చెప్పింది. సో పాయింట్స్ కేర్ఫుల్ చదివి ఓటీపీ సెట్ చేయాలి. వన్స్ ఓటీపీ వెళ్ళగానే చూడండి, ఇక్కడ అడుగుతుంది ఆధార్ బేస్డ్ ఓటీపీ, మన మొబైల్ నెంబర్కి ఓటీపీ సక్సెస్ఫుల్గా రీచ్ అయింది. సో నా ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారు, ఆ పాయింట్స్ మీరు కావాలైతే చదువుకోండి. నేను చెప్పిన దానికి లాస్ట్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఆ మంత్ మాత్రమే చూపించుద్ది. మీరు ఒకసారి ఎడిట్ చేసిన తర్వాత, ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ దాని నుంచి మళ్ళీ ఎడిట్ చేయలేదని చూపిస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి ఐ హ్యావ్ రీడ్ ద బిలో పాయింట్స్ కేర్ఫుల్లీ. సో ఈ పాయింట్స్ అయితే జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ ఎగ్జిట్ డేట్ కనుక రాంగ్ అయ్యింటే మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోలేరు, మళ్ళీ మీ ఎంప్లాయర్ని, మీ పిఎఫ్ కంపెనీని మీరు అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. సో అది మొత్తం ఇక్కడ చూసుకోవాలి. ఒకవేళ అండ్ అట్ ద సేమ్ టైం మీరు కనుక డబ్బులు మొత్తం తీసుకుంటే మీ సర్వీస్ మొత్తం ల్యాప్స్ అయిపోతుంది. ఎగ్జిట్ వేసి ఈ డబ్బులు కానీ తీసుకుంటే మీ సర్వీస్ మొత్తం ల్యాప్స్ అయిపోతుంది. మళ్ళీ వేరే కంపెనీలో జాయిన్ అయినప్పుడు మళ్ళీ ఫ్రెష్ సర్వీస్ అనేది స్టార్ట్ అవుతుంది, అది పెన్షన్కి కానీ పిఎఫ్ కానీ. ఇప్పుడు సబ్మిట్ కొట్టే కానీ ఆర్ ఇష్యూ వాంట్ టు అప్డేట్ ఎగ్జిట్ ఆఫ్ టిక్ ఎస్ క్లిక్ చేయగానే ప్రాసెస్ యువర్ రిక్వెస్ట్, ప్లీజ్ వెయిట్. సో ఇప్పుడు ఆటోమేటికల్గా మనం ఏదైతే డేట్ ఆఫ్ ఎగ్జిట్కి March 31 తీసుకున్నామో ఆ డేట్ మన పిఎఫ్ అకౌంట్లో, మన పిఎఫ్ డేటాబేస్లో సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిపోతుంది. సో ఒకవేళ ఏదైనా కంపెనీ మన కనుక అప్డేట్ చేయట్లేదు,
మన డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేయట్లేదు మనం అడుగుతున్నాం అంటే సో మనం ఈ ప్రాసెస్లో అంటే ఎంప్లాయర్ని రిక్వెస్ట్ చేయకుండా మాటిమాటికి ఎంప్లాయర్ని ఫోన్ చేయడం వాళ్ళు ఎత్తకపోవడం కాకుండా సో మనం మన ఎగ్జిట్ని ఆ కంపెనీ వచ్చిన ఎగ్జిట్ డేట్ని మనం ఈ ప్రకారంగా చేసుకోవచ్చు. కానీ మీరు వచ్చేసిన మంత్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. సో ఇప్పుడు చూడండి, కింద ఏదైతే మీరు కంపెనీ చేశారో అది మనం చూసాం కింద. ఇప్పుడు మన సర్వీస్ హిస్టరీకి వెళ్ళి చూస్తే చూడండి, ఈ కంపెనీని మనం చేసింది 31/3 అప్డేట్ అయిపోయింది. సో చూసారు కదా, ఈ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది మన పిఎఫ్లో వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద ఎంప్లాయర్ మనం ఎలా అప్డేట్ చేయాలో ఈ వీడియోలో నేను క్లారిటీ చెప్తున్నాను. సో చూసారు కూడా. సో మీరు ఎవరికైనా ఇలానే ఎగ్జిట్ డేట్లో ప్రాబ్లం ఉంటే మీరు ఏ కంపెనీ నుంచి అయినా మీరు ఎగ్జిట్ డేట్ అప్డేట్ అవ్వకపోయింటే ఈ వీడియో చూసి సేమ్ ఇలానే మీరు ఎగ్జిట్ డేట్ అప్డేట్ చేసుకోండి. బట్ బీ షూర్ మీ లాస్ట్ వర్కింగ్ కాంట్రిబ్యూషన్ మంత్లో లాస్ట్ డేనే వేయండి. ఎందుకంటే బై సపోజ్ 10th దాకా 15th దాకా మీరు వెళ్ళిపోయి ఆ కాంట్రిబ్యూషన్ కట్టినా కూడా మీకు మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. సో చూసారు కదా మా వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి వీడియోతో దీనికి సంబంధించిన మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి మా ఎంబీఎన్ బ్లాగ్. టేక్ కేర్. జై హింద్.